హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే, నేను నా కంపెనీలో రిజైన్ చేసేసిన. సో రేపు వచ్చేసి నా లాస్ట్ నోటీస్ పీరియడ్. సో ఎందుకు రిజైన్ చేసిన, అసలు ఈ ప్రాబ్లం ఏంటిది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి డ్యూటీకి అయితే రెడీ అయిపోయినా. సో ఇవాళ రేపు మనం ఇక్కడనే డ్యూటీ చేయాలి కాబట్టి, సో డ్యూటీకి రెడీ అయిపోయినా. కింద కారు మన పార్కింగ్లో ఉంది, పార్కింగ్లోకి వెళ్ళి తీసేసుకొని అయితే మనం డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. అండ్ పోగానే మన డిన్నర్కి ఫుడ్ కూడా తీసుకోవాలి కాబట్టి ఏమన్నా మధ్యలో హోటల్ కనిపిస్తే తీసేసుకొని వెళ్ళిపోదాం. సో నాకైతే మటన్ పులావ్ తినబుద్ధి అవుతుంది. సో మటన్ పులావ్ అయితే ఈరోజు తీసేసుకుందాం. ఓకే, సో ఓకే గైస్, లెట్స్ గో. నిజంగా కొంతమందికి అయితే డ్రైవింగ్ సెన్సే ఉండదు. నేను ఏమైందంటే, కార్ పార్కింగ్లో నేను మంచిగా పార్క్ చేసి పెట్టిన. సో ఇంకోటి వచ్చి నా కార్ ముంగట పార్కింగ్ చేసి వాడు వెళ్ళిపోయాడు. వాని కార్ అద్దం నెంబర్ కూడా ఇచ్చిండు. ఇచ్చిన వాళ్ళు నేను ఫోన్ చేస్తే, అన్న ఒక 10 నిమిషాలు వస్తున్నాను అన్నాడు. నాకేమో డ్యూటీ టైం అవుతుంది. వాడిని ఇక వేసుకున్న వాళ్ళే వేరే ఎవరినో పంపించి కార్ తీసి చెప్పించండు. వాడు అత్తే మంచిగా ఉండు కానీ రాలేదు. సో ఎనీవే మన కార్ అయితే తీసేసుకొని మనం వెళ్ళిపోతున్నాం. లుక్ ఎట్ ద వ్యూ గైస్. సో బుర్జ్ ఖలీఫా వ్యూ అన్నమాట ఇది. ట్రాఫిక్ మాత్రం నైట్ టైంలో ఘోరంగా ఉంటుంది. మనం ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయినాం. ఇప్పుడు ఇది ఏందో అర్థమవుతలేదు. ఇది ఒక్క పార్కింగ్ కూడా ఖాళీగా లేదు. సో మనం ఇప్పుడైతే పోవాల్సింది అక్కడికి. సో మన రెస్టారెంట్ అయితే అది కిచెన్, రెస్టారెంట్ కూడా కాదు. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి పులావ్ అయితే తీసేసుకుందాం. ఫైనల్గా రీచ్ అయిపోయినాం. ఒక్క పార్కింగ్ కూడా ఖాళీగా లేదు. సో మన పార్కింగ్ ఇక్కడనైతే ఫుట్పాత్ మీదకి ఎక్కిచ్చేసిన బండి అయితే. ఇప్పుడు ఇక్కడ ఉన్న రెస్టారెంట్ జైన్ జెహ్రా కిచెన్లోకి వెళ్ళి అయితే మనం మటన్ పులావ్ అయితే తీసేసుకొని వెళ్ళిపోదాం. అది పఠాన్ వాళ్ళది అన్నమాట, పాకిస్తాన్ వాళ్ళ రెస్టారెంట్. సో చాలా బాగుంటుంది అన్న పులావ్ అయితే. ఇప్పుడు తీసేసుకొని వెళ్ళిపోదాం. సో ఇప్పుడే తీసేసుకున్నా, వెళ్ళిపోదాం గైస్. లెట్స్ గో గైస్. దుబాయ్లో పెద్ద రోడ్లు ఒకటే కాదు, చిన్న రోడ్లు కూడా ఉంటాయి. చూసిరు కదా ఎట్లా పెట్టారు వెహికల్స్. ఎవడన్నా కొత్తోడు నడపరాడు అయితే మొత్తం సైడ్లో గీరుకుంటూనే పోతాడు కార్లు అన్నిటినీ. చూసిరా, పార్కింగ్ లేకుండా ఫుట్పాత్ మీద పెట్టేసారు మొత్తం బండ్లు. ఇవన్నీ డేంజర్ భయ్య. ఇక్కడనైతే మనకంటే రైడర్లం కాబట్టి మనం సప్పదా వెళ్ళిపోతూనే ఉంటాం. కాకపోతే కొత్త వాళ్ళు వస్తే కథం ఇక వ్యవస్థ. చూసిరు కదా అక్కడ తలబాత్ అని కనిపిస్తుందా, తలబాటు. అది మొత్తం లైన్ మొత్తం అవన్నీ బ్రాండెడ్ షాపులు అన్నమాట. సో దాని ముంగట ఎల్ఈడి లైట్లు, ఆ లైటింగ్స్ మాత్రం మస్తు ఉంటాయి. కింద కూర్చోవడానికి కూడా మంచిగా ఉంటాయి. అక్కడ ఫోటోషూట్ చేస్తే మాత్రం వేరే ఉంటుంది. ఎవరైనా మన దుబాయ్లో ఉన్న వాళ్ళు అక్కడ ఫోటోషూట్ చేసుకోండి. ఇది డౌన్ టౌన్ పక్కన, సత్వా పక్కన ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ ఏ స్ట్రీట్ నాకు తెలియదు. కాకపోతే ఫోటోలు మాత్రం వేరే లెవెల్ వస్తాయి అక్కడ తీసుకుంటే. ఓకే గైస్, ఎప్పుడైనా నచ్చినప్పుడు ట్రై చేయండి. మనం ఇప్పుడు లెఫ్ట్కు డిఐఎఫ్సికి పోతాయి కాబట్టి, సో మనం లెఫ్ట్ తీసుకుంటాం ఇక్కడికి వెళ్ళి. అండ్ ఇంకోటి, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పటికైనా మీరు ఫోన్లు అయితే యూజ్ చేయకండి. ఎందుకంటే అక్కడ కెమెరాలు పెట్టి ఉంటే ఎక్కడెక్కడ ఫైన్ వస్తుంది. నాకు కెమెరాలు తెలుసు కాబట్టి నేనైతే మామూలుగా కామన్గా చూసుకుంటా యూజ్ చేస్తూనే ఉంటా. ఓకే గైస్, ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు యూజ్ చేయకండి, చాలా డేంజర్. ఫైన్స్ మాత్రం భారీ లెవెల్లో ఉంటాయి. ఇదే నేను చూపెట్టిన స్ట్రీటు, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత మస్తు ఉందో. దుబాయ్లో నైట్ వ్యూస్ అయితే మస్తు ఉంటాయి. లైటింగ్స్ కానీ మై గాడ్, రోడ్ల మీద చూడుర్రి ఎంత మంచిగా ఉంటాయో. ఇటు వచ్చేసి అయితే బుర్జ్ ఖలీఫా. ఈ బుర్జ్ ఖలీఫా నాకు ఒక ఎమోషన్. ఇది ఎక్కడికి పోయినా దీని మీదకి వెళ్ళిపోతా నేను, చూసిపోదామని చెప్పేసి. సో గాయస్, ఇందాక కొంచెం పని ఉంటాయి, పని అయితే కంప్లీట్ చేసేసుకున్నా. సో మనం తెచ్చుకున్న పార్సల్ అయితే తినేద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మా ప్యాంట్రీ అన్నమాట. ఓకే, ఇక్కడ అన్ని టేబుల్స్ ఉంటాయి, గరం చేసుకోవడానికి ఓవెన్ కూడా ఉంటుంది, ఏమన్నా అంటే ఫుడ్ పెట్టుకోవడానికి మనకు ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఓకే గైస్, వాటర్ బాటిల్స్, తాగడానికి వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి. సో ఆల్రెడీ మన ఫుడ్ కొంచెం గరమే ఉంది కాబట్టి మళ్ళీ గరం చేయాల్సిన అవసరం లేదు. ఓవెన్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా. ఓకే, ఇప్పుడైతే తినేసి మనం మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్. అరే మీరు పనికి వచ్చిర్రా, పండనికి వచ్చిర్రా? ఊరిని గిట్ల అన్నారు ఏంద్రా? సో గాయస్, ఇప్పుడు నేను వాళ్ళని చూపెడదాం అనుకున్నా కానీ మా హెచ్ఆర్ చూస్తే ఏడు సత్తాడు, అందుకనే చూపెడతలేను. గాడిదలు ఇక్కడ మొత్తం పండనికి వచ్చినట్టున్నారు వీళ్ళు. పని చేస్తలేరు, ఏం చేస్తలేరు.
ఇప్పుడు వన్న దాంట్లో ఒకడు సాయి అని ఫేమస్ సాయి ఉన్నాడు, అని పేరు బాగా ఫేమస్. ఓకే, చెప్పిండ్రా సాయి నీ పేరు. సో గాయస్ లెట్స్ గో టు ద టాపిక్. సో గాయస్ నేనైతే తిని కొంచెం నా వర్క్ కంప్లీట్ చేసుకొని నేను వేరేటోళ్ళ ఆఫీస్కి వచ్చేసరికి మా వాళ్ళు అయితే మంచిగా వన్నారు. ఓకే, వాళ్ళు కోమా స్టేజ్లో ఉన్నారు, ఇంకా కూడా లేతలేరు గాడిదలు. ఇక కెమెరా చూపిద్దాం అనుకున్నా కానీ చూపించిన వాళ్ళు సాయి అయితే తినేటట్లేడు. ఇలా సాయి ఉన్న సీను అది సీను. సో గాయస్ నేనైతే రిజైన్ చేసిన ఈ కంపెనీలో, ఎందుకంటే ఐ గాట్ అన్ అదర్ ఆపర్చునిటీ బెటర్ దాన్ దీస్ ఇన్ అదర్ కంపెనీ. సో దట్స్ వై ఐ రిజైన్. ఓకే గాయస్, ఎప్పుడైనా ఒక జాబ్ని పర్సనల్గా తీసుకోకూరి. కొంతమంది ఏమనుకుంటారంటే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు నేను లేకపోతే నా పొజిషన్ నడవది కావచ్చు అనే మైండ్ సెట్తో ఉంటారు. బ్రో ఒక్కటే విషయం చెప్తా, ఏ కంపెనీకి అయినా యు ఆర్ లైక్ ఎ టిష్యూ పేపర్. ఓకే, దే విల్ యూజ్ యూ అండ్ దే విల్ త్రో యూ. ఓకే, సో నువ్వు కూడా అదే మైండ్ సెట్తో ఉండాలి. ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబు అనే లెవెల్లో ఆలోచించాలో తప్పించి డోంట్ గెట్ పర్సనల్ ఎనీథింగ్ ఫ్రమ్ ద కంపెనీ. ఓకే, సో నేనైతే వేరే జాబ్ రావడం వల్ల ఇందులోనైతే రిజైన్ చేసేసిన. చూద్దాం, నాది ఇది నోటీస్ పీరియడ్ అయితే అయిపోయింది, రేపు లాస్ట్ నోటీస్ పీరియడ్. ఓకే, రేపటి తర్వాత మళ్ళీ క్యాన్సలేషన్ వస్తుంది. ఈ క్యాన్సలేషన్ వచ్చిన తర్వాత వేరే కంపెనీలో సబ్మిట్ చేసి అందులో వీసా పడ్డాక మళ్ళీ అందులో జాయిన్ కావాలి పోయి. ఓకే, లైక్ ఇట్ విల్ టేక్ లైక్ 15 days టు గెట్ ప్రాసెస్. ఓకే, సో గైస్ అదన్నమాట విషయం. వేరే జాబ్ రావడం వల్ల నేనైతే రిజైన్ చేసేసిన. ఓకే గైస్, జాబ్ గురించి ఎవరు ఎక్కువ ఓవర్ థింక్ చేయకండి. అండ్ మీకన్నా దుబాయ్లో జాబ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి, ఎందుకంటే ఇంకా ముందు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తా. ఓకే గైస్, టేక్ కేర్, లవ్ యూ.